ఆ మీడియాలో ఎటువంటి వ్యాఖ్యలు, ఏవి స్టోరీలు వేయాలి, ఏంటి, ఏది వాస్తవం, ఏది అబద్ధం, పోనీ ఏది కల్పితం, ఇట్లా అసలు ఎలా పడితే అలాగా ఎలా ప్రచురించేస్తారు. సో, అందు గురించే ఇక్కడ ఎన్టీవీ ఆఫీస్‌కి పోలీసులు వెళ్తాం కావచ్చు. అక్కడ మామూలుగా ఒక ఒక స్టోరీ గానీ, ఏదైనా పబ్లిష్ చేయాలి అంటే దానికి స్క్రిప్ట్ రైటర్ ఉంటాడు. స్క్రిప్ట్ రైటర్ ఉన్న తర్వాత ప్రెజెంటర్ ఉంటాడు. లేకపోతే వాయిస్ ఓవర్ అయితే వాయిస్ ఓవర్ వేపిస్తారు. ఆ తర్వాత ఎడిటర్ ఉంటాడు. ఎడిటర్ చేసిన తర్వాత దానికి ఎస్ఈఓ వర్క్ చేస్తారు. అసలు దాన్ని ఎవరు అప్రూవ్ చేశారు? మరి ఎవరు పబ్లిష్ చేయమన్నారు? ఎందుకంటే ఇంతమందిని దాటెళ్ళిన తర్వాత పబ్లిష్ అయిద్దది. అది అంతమంది పబ్లిష్ అయ్యేటప్పుడు సో, కనీసం చూసుకుంటారు వాళ్ళు. కీవర్డ్స్ టైప్ చేయాలన్నా, ఏం చేయాలన్నా, హ్యాష్ ట్యాగ్ ఏం పెట్టాలి, ఇయన్నీ చూస్తా ఉంటారు. ఇన్ని చూస్తున్నప్పుడు ఎక్కడో చోట ఆగకుండా డైరెక్ట్‌గా ఎళ్ళిపోయింది అనంటే, ఖచ్చితంగా మేనేజ్‌మెంట్ అండదండలతో జరిగిందా? లేకపోతే ఎవరితోనో ఏపిచ్చారా? ఇంకెవరినైనా ఏపిచ్చారా? ఎందుకంటే రాజకీయపరమైన అంశాలా? ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి. ప్రతి దానికి రాజకీయంతోనే ముడిపెట్టుంటారు. సో, ఈ ముడిపెట్టిన ఉన్న సమయంలో ఇప్పుడు ఏమంటారు? ఏ విధంగా ఫేక్ వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్తారని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతారుగా. కానీ ఇక్కడ వీళ్ళు వేరే ఉద్దేశం మీద లేదా రాజకీయ రంగుల కోసమో లేకపోతే ఇంకెవరైనా ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే ఎవరో తెలియనిదేం కాదు. ఇప్పుడు వాళ్ళేమంటారు? ఇదిగో ఇది ఇట్లా జరుగుతుంది. అది వార్త ఏశారని ఈ నిజాలు బయట పెట్టారని చెప్పేసి చేశారు. నిజాలు బయట పెడితే మరి దానికి సంబంధించిన ఆధారాలు ఉండాలిగా. సో, ఈ బీజేపీ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వ్యతిరేకించాలి కాబట్టి తప్పదన్నట్టుగా వ్యతిరేకిస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ ఒకే స్టాండ్‌లోకి వచ్చేసారు మళ్ళీ. సో, అలా ఎక్కడ చూసుకున్నా కానీ మళ్ళీ బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అనే పరిస్థితి ఉంది. సో, ఇది ఎలా ఉంటే మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి పరిస్థితి ఏమిటి? ఇక్కడ రేవంత్ రెడ్డి ఏదైతే ఒక గట్స్ తీసుకున్న నిర్ణయం ఏ రకంగా సరే ముందు ఏదేమైనా సరే ఇట్లాంటివి అరికట్టగలగాలి అని చెప్పేసి స్ట్రేంజ్‌గా డెసిషన్స్ తీసుకుంటున్నారు కదా! ఆ తరహాలో చంద్రబాబు నాయుడు ఏమైనా సరే అగ్రెసివ్‌గా నిర్ణయం తీసుకోగలరా?